రాజ్భవన్ను ఏబీవీపీ విద్యార్థులు ముట్టడించారు. హెచ్సీయూ భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఏబీవీపీ నాయకులు మండిపడ్డారు. హెచ్సీయూ భూముల విషయంలో ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుందని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చినా స్పందించట్లేదని ఏబీవీపీ విద్యార్థులు విమర్శించారు. గవర్నర్ వెంటనే స్పందించి హెచ్సీయూ భూములను పరిరక్షించాలని కోరారు. రాజ్భవన్ను ఏబీవీపీ విద్యార్థులు ముట్టడించారు. హెచ్సీయూ భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఏబీవీపీ నాయకులు మండిపడ్డారు. హెచ్సీయూ భూముల విషయంలో ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుందని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చినా స్పందించట్లేదని ఏబీవీపీ విద్యార్థులు విమర్శించారు. గవర్నర్ వెంటనే స్పందించి హెచ్సీయూ భూములను పరిరక్షించాలని కోరారు. యూనివర్సిటీ భూముల పైన రేవంత్ రెడ్డి గారు ఏదైతే దౌర్జన్యంగా భూములను లాక్కుంటారని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు ఆవేదన చెందితే మన గవర్నర్ గారు మాత్రం ఇప్పటికీ ఈ యొక్క భూముల పైన ఎటువంటి రివ్యూ చేయకుండా ఎటువంటి డైరెక్షన్ ఇవ్వకుండా మేము గత 4 రోజుల నుంచి ఏబీవీపీ తరఫున మీ యొక్క అపాయింట్మెంట్ కావాలి, 400 ఎకరాల భూమి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కబ్జా చేస్తుంది, హైదరాబాద్కే మేము ముప్పు, హైదరాబాద్ యొక్క పర్యావరణము కలుషితం అవుతుంది. గత 60 సంవత్సరాల నుంచి అనేక మంది అయితే జాబర్స్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, సామాజికవేత్తలు కావచ్చు, అనేక మందిని తయారు చేసినటువంటి హెచ్సీయూ భూములు పోతున్నాయని మొర్రో అని మొత్తుకున్నా కూడా గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఈరోజు విద్యార్థుల నుంచి తప్పించుకు తిరగడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తోంది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, గవర్నర్ గారు మీరు ఏదైతే రాష్ట్ర ప్రథమ పౌరుడిగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీ యొక్క భూములను కాపాడేటువంటి బాధ్యత మీ పైన ఉంది. దయచేసి ఇప్పటికైనా ఈ యొక్క భూముల పైన ఒక ముందడుగేసి మీకున్నటువంటి పవర్స్ ని యూజ్ చేసి ఆ యొక్క భూమిని కాపాడి ముందు తరాలకు అందించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రేపు సాయంత్రం తెలంగాణ బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏప్రిల్ 2న ఢిల్లీలో బీసీ సంఘాలు మహాధర్నాకు పిలుపునిచ్చాయి. తెలంగాణలో బీసీల రిజర్వేషన్లు 42% పెంచుతూ శాసనసభ బిల్లును ఆమోదించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మహాధర్నాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు. బీసీ బిల్లును ఆమోదించాలని బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు, అన్ని రాజకీయ పార్టీల నేతలను కలవనున్నారు. భూపాలపల్లి పట్టణంలో మంత్రి శ్రీధర్బాబు సన్నబియ్యం పంపిణీ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. 16వ వార్డు 25వ రేషన్ షాప్లో ప్రజాపాలన సన్నబియ్యం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి పాల్గొన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించారు. గత ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని అన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. 1,00,000 కోట్లతో జిల్లాలో కట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కడుపు నింపాలనే ఆలోచనతో సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం ఇది, ప్రజా సంక్షేమాన్ని కోరే ప్రభుత్వం తీసుకుంటా ఉన్న అనేక నిర్ణయాల భాగంలో మేము ఆ రోజు చెప్పినాం, మేనిఫెస్టోలో ఇది కూడా పెట్టినాం, సన్న బియ్యం తప్పకుండా ఇస్తాం, పేదవారికి పూర్తి స్థాయిలో రేషన్ షాపుల ద్వారానే సన్న బియ్యం ఇస్తామని చెప్పాం. మా సోదరులు చెప్పినట్టు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన గత ప్రభుత్వం దాన్ని దిద్దుబాటులో పెడుతూ ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే ప్రయత్నంలో సభ్యులు కూడా ఎందుకు సన్న బియ్యాన్ని పేదవారికి అందజేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక మాఫియా ఉంటుండే, దొడ్డు బియ్యం సంబంధించి
ఆ మాఫియాని అరకట్టాలి ఒకటి. రెండవది, ఇంతకుముందు చెప్పినట్టు మేము ఏ విధంగానైతే సన్న బియ్యం మన ఇళ్లలో తింటా ఉన్నామో, స్తోమత గల మరి సాటి సోదరుడు ఏ విధంగానైతే సన్న బియ్యం ద్వారా వంటలు వండుకుంటా ఉన్నారో, పేదవారు కూడా అదే విధంగా ఆ స్థాయికి ఎదిగిపోయాలనే ప్రభుత్వ లక్ష్యం ఉద్దేశంతో ముందుకు నడిచాం. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్యే మహేష్ కుమార్ గౌడ్కు కరాటే బ్లాక్ బెల్ట్ డాన్స్ 7 ప్రదానం జరిగింది. ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నుంచి సర్టిఫికేట్ పొందినట్లు నిర్వాహకులు తెలిపారు. వైడబ్ల్యూసీఏలో 3 గంటల పాటు జరిగిన పరీక్షలో మహేష్ కుమార్ గౌడ్ నెగ్గారు. ఇప్పటి సమాజంలో తల్లిదండ్రులు పిల్లలను ఒక కంప్యూటర్ కిడ్స్లా తయారు చేస్తూ మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని, క్రీడల పట్ల ఆసక్తి చూపించేలా చేయాలన్నారు. తను ఎంత బిజీ ఉన్నా కరాటేకు తప్పకుండా సమయం కేటాయిస్తానన్నారు మహేష్ కుమార్. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గ ప్రజలకు కోసం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు న్యాయం చేస్తామని నజీర్ అహ్మద్ హామీ ఇచ్చారు. రోడ్లు వేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా నందివెలుగు బ్రిడ్జ్ కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమం, బీఆర్ స్టేడియం సంబంధించి అభివృద్ధి ప్రణాళికలతో డిపిఆర్ని రెడీ చేశాం. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పూర్తిగా ప్రక్షాళన చేస్తూ 8 కోట్ల రూపాయలతో సిఎస్ఆర్ నిధులతో గవర్నమెంట్ హాస్పిటల్ని డెవలప్ చేసేటువంటి ప్రణాళిక కూడా సిద్ధం చేసుకొని ముందుకు సాగుతా ఉన్నాం. ఇప్పటికీ 40 కోట్ల రూపాయల పనులు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో. పక్కనే ఎస్సీ హాస్టల్ ఉంది. దాదాపు 7 సంవత్సరాల నుంచి ఒక తట్టమట్టి కూడా వెళ్ళినటువంటి పరిస్థితిలో పూర్తిగా 93 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా అభివృద్ధి చేసి రేపు మాపో అది ఓపెనింగ్ దగ్గరలో ఉన్నది. ఇటువంటి కార్యక్రమాలు, అంగన్వాడీ సెంటర్స్ని డెవలప్ చేశాం. వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పిస్తూ ఉన్నాం. క్షేత్రస్థాయిలో ముఖ్యంగా బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి స్వయం ఉపాధి కల్పించేటువంటి దిశగా వాళ్ళకందరికీ కూడా లోన్లు ఇప్పించేటువంటి కార్యక్రమం, ఎంఎస్ఎంఈ కానీ లేకపోతే సీడాప్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని కూడా డెవలప్ చేసేటువంటి ప్రణాళికలతో ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా మంచి రోజులు వచ్చినాయి. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వంలో సమర్థవంతంగా క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై కార్యకర్తల సహకారంతో పూర్తి స్థాయిలో గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. వచ్చే ముందు అందుమంది స్కూల్ కూడా చూసొస్తా ఉన్నాం. ఆ స్కూల్ కూడా అంతకుముందు గత ప్రభుత్వంలో పిల్లలకి స్కూల్ ఫీజులు తీసుకునేవాళ్ళంట. నజీర్ గారు వచ్చిన తర్వాత ఫీజులు లేకుండా ఫ్రీ చేసి ఆ స్కూల్లో బాగు చేస్తా ఉన్నారు. దాని మిడ్ డే మీల్ క్యాంటీన్ కావాలని అడిగారు. ఎంపీ లాడ్స్ ఫండ్స్ కింద అవి కూడా ఇస్తా ఉన్నాం. వేరే కాలేజ్ కూడా ఉంది. ఇవన్నీ కూడా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ ముందుకు వెళ్తాం. నా పరంగా నేను ఆ రోజు నందివేలుగు బ్రిడ్జ్ ఆగిపోయి దాదాపు 9 ఏళ్ళు అయిపోయినట్టుంది అది ఆగిపోయి. దాన్ని కూడా అంతా కంప్లీట్ చేసాము. ఈ వీక్ లో టెండర్ కు వెళ్తుంది. అది వెళ్ళిన వెంటనే 2 వీక్స్ తర్వాత అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది. అందరూ కలిసి ఇంకా మీ ఏ సమస్యలు ఉన్నాయో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈస్ట్ నియోజకవర్గంలో అవన్నీ మీరు నజీర్ గారి దగ్గరికి కానీ నా దగ్గర కానీ తీసుకొస్తే ఒక పక్కా ప్రణాళికతో 1 by 1 చేసుకుంటూ వస్తాం. ఉన్న టైంని మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతం మీద పెడతా ఉన్నాం. నేనే అన్ని దగ్గరికి వచ్చి తెలుసుకునే కన్నా కూడా మీ అంతటి మీరు కొద్దిగా వచ్చి మాకు ఇవి కావాలంటే దాన్ని ఎలా చేయగలం అనే దాని మీద కొంత ఆలోచన చేస్తాం. నేను కానీ నజీర్ గారు కానీ ఒక ప్లాన్ ప్రకారం దయచేసి అందరూ సహకరించుకొని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని ఈ 5 సంవత్సరాలు మీకు
ఊహించినంత అభివృద్ధి చేయించుకుంటారని కోరుకుంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట టీడీపీ కార్యాలయంలో రాజ్ న్యూస్ పంచాంగాన్ని ఎమ్మెల్యే జోగేశ్వరరావు ఆవిష్కరించారు. ప్రజలకు ప్రభుత్వానికి రాజ్ న్యూస్ అనుసంధానంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే జోగేశ్వరరావు అన్నారు. ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని ప్రచురించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ వీర్రెడ్డి, ఎంపీఎస్ విద్యా సంస్థల డైరెక్టర్ చిన్నారావు పాల్గొన్నారు. రాజేశ్వరేశ్వరుడి శ్రీ విశ్వావసనామ సంవత్సర గంటల పంచాంగాన్ని మన చేత ఆవిష్కరించుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఇది అందరికీ కూడా అన్ని రకాలుగా సమయం తిరిగి వచ్చి చూసుకోవాలి, కానీ ఇతరత్ర శుభాశుభ కార్యక్రమాలకు మనకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మరి ఈ రకంగా సామాన్యులందరికీ కూడా ఈ పంచాంగం అందిస్తున్నందుకు మీ యొక్క రాజేష్ యాజమాన్య వారిని మనసారా అభినందిస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రైవేటు సెక్రటరీగా నిధి తివారీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటి ఉత్తర్వులు జారీ చేస్తుంది. కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమె నియామకాన్ని ఆమోదించింది. 2014 బ్యాచ్కు చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ అధికారిని 2023 జనవరి 6 నుంచి పీఎంఓ డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అంతకుముందు 2022లో పీఎంఓలో అండర్ సెక్రటరీగా చేరారు. గతంలో ఆమె విదేశాంగ మంత్రిత్వ శాఖలో అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా నియామకం జరిగింది. తివారీ పీఎంఓలో 3 సంవత్సరాలకు పైగా పనిచేశారు. 2013లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ముందు ఆమె వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశారు. ఆ తర్వాత ఆమె ఉద్యోగంతో పాటు 2014 సివిల్ సర్వీసెస్ పరీక్షకు సన్నద్ధమై 96వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం నిధి ఈ పీఎంఓలో డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉండగా పీఎంఓలో చేరడానికి ముందు నిధి తివారీ విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేశారు. ఆమె నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో ఉద్యోగం చేశారు. భారత్కు అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడంలో నిధి తివారీకి ఉన్న నైపుణ్యమే పీఎంఓలో కీలక పాత్ర పోషించే స్థాయికి చేరుకున్నారనేది అధికారిక వర్గాల సమాచారం. కాగా ప్రధానమంత్రికి ఇప్పటి వరకు 2 ప్రైవేట్ కార్యదర్శులు ఉండగా ఒకరు వివేక్ కుమార్, మరొకరు హార్దిక్ సతీష్ చంద్రషా. ఇప్పుడు 3వ ప్రైవేట్ సెక్రటరీగా నిధి అగర్వాల్ నియామకమయ్యారు.